చూశారు కదా, ఏడ దొరుకుతారు స్వామి ఈ మాయదారి సంత. ఆ వృద్ధ మహిళలు వాళ్ళందరూని పోలీసులు బస్ ఎక్కిస్తున్నారు వెస్ట్ బెంగాల్లో. కారణం ఏంటంటే పాకిస్తాన్లోని ఇన్నోసెంట్ ముస్లిమ్స్ని భారత దాడుల కారణంగా వాళ్ళని హింస పెట్టడం కరెక్ట్ కాదు, పాకిస్తాన్లోని అమాయకుల్ని వాళ్ళ ప్రాణాలని రక్షించాలని చెప్పేసి తీవ్రమైన మనోవేదంతో గుండెల నిండా భారంతో వాళ్ళు వచ్చి ఆందోళన చేశారు. వీళ్ళ కళ్ళకి బహుశా ఇద్దరికి కళ్ళజోళ్ళు ఉన్నాయనుకుంటాను, సైట్ ఎంత ఉందో తెలియదు. వీళ్ళ కళ్ళకి కశ్మీర్ వ్యాలీలో పహల్గాం దగ్గర హతులైన 26 మంది అమరవీరులైన 26 మంది భారతీయులు కనపడలా. అప్పుడు వీళ్ళ గొంతులు మోగబోయినాయి, బహుశా గొంతులో కిచ్కిచ్. ఆ కిచ్కిచ్ వల్ల ఏంటంటే వాళ్ళు మాట్లాడలేకపోయారేమో, పోనీ అలా సర్ది పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చి మాట్లాడతారు వీళ్ళు. ఆ వీడియో కూడా మీరు చూడండి, శాంతం అరుస్తున్నారు, పాకిస్తాన్లో అమాయక ముస్లిమ్స్ని పొట్టన పెట్టుకోవడం కరెక్ట్ కాదు భారతదేశం అని. আমরা অন্যায়ের পক্ষে, আমরা অত্যাচারের পক্ষে। পাকিস্তানের গরিব মানুষদের যেভাবে মারা হবে, আপনার কে ভারতের জন্য কষ্ট হচ্ছে? আমি ভারতীয়। আপনি আপনি কোন কোন মিডিয়া থেকে এসেছেন? হাজার হাজার টাকা আমরা ট্যাক্স দিই, ওখানে কি হচ্ছিল? কোথায় ছিল মিলিটারি? প্রত্যেক পায়ে পায়ে প্রতি 7 জন పొట్టను కాకపోతే జేబులో పెట్టుకుంటారండి. వాళ్ళ అమాయకులా కాదా అని నిర్ధారించాల్సింది అంతలో కళ్ళజోళ్ళు వేసుకుని మీరుగా చెప్పాల్సిందే. భారత సైన్యం చెప్తుంది, లేకపోతే భారత రక్షణ శాఖ చెప్తుంది, ప్రధానమంత్రి చెప్తారు. అండ్ ఈ దేశాన్ని పరిరక్షించే వ్యవస్థలు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద నిఘా వ్యవస్థలు చెప్తాయి. పాకిస్తాన్లో అమాయకులను చంపేస్తున్నారని మీరెలా అంటారండి? వాళ్ళు మీ కళ్ళెదుట 26 మందిని పొట్టను పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని కాకెత్తుకుపోయిందా? మీ నోళ్ళు పడిపోయాయి ఆ రోజు? ఎందుకు మాట్లాడట్లా? ఇంతలా కళ్ళద్దాలు పెట్టుకొని ఇంటలెక్చువల్ లుక్ ఇచ్చినంత మాత్రాన్ని మీరు అరిచేది, మీరు అరిచి కేకలు పెట్టేది అంతా నిజమని నమ్మటానికి జనం సిద్ధంగా లేరు. అనవసరంగా ఏంటంటే పాకిస్తాన్ పట్ల మీకున్న విధేయత, లేకపోతే బంగ్లాదేశ్ పట్ల మీకున్న విధేయతని మీరు చాటుకుంటున్నారు. 26 మంది చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఒక కొవ్వొత్తులు ర్యాలీ చేశారా? ఇవాళ రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీ అందరూ? ఇవాళ వ్యాన్లు ఎక్కిస్తున్నారు. మీరు మీ వయసు చూస్తే కొంచెం వృద్ధాప్యానికి దగ్గరగానో, లేకపోతే ఆల్మోస్ట్ వృద్ధాప్యం దాటేసిన స్థితిలోనే ఉన్నారు. మీరు మాట్లాడతారు. అండ్ మీకును పాకిస్తాన్ నుంచి మాట్లాడింది ఆవిడ పేరేంటి, ఒక వెటరన్ హీరోయిన్ బుష్రా అన్సారీ, ఆవిడకి తేడా ఉంది. ఆవిడ ఆ దేశంలో కూర్చొని మాట్లాడింది, అట్లీస్ట్ ఆ దేశం పట్ల ఆవిడ విధేయత చాటుకుంది. ఆవిడకి నమస్కారాలు. మీరు ఈ దేశంలో ఉంటున్నారు కదా, మీకు ఆ దేశం పట్ల విధేయత ఉంటే వెళ్ళిపోండి బంగ్లాదేశ్కి. సరిహద్దులు దాటిస్తుంది మీ మమతా బెనర్జీ. ఉత్తినే మీరు అలా వెళ్ళి నేను పాకిస్తాన్కి వెళ్ళాలనుకున్నాగానే ఆ గేట్లు ఎత్తేయమంటుంది ఆవిడ. ఒక ఫోన్ కాల్, లేకపోతే ఒక మెసేజ్ టెక్స్ట్ చేయండి, లేకపోతే ట్విట్టర్లో పోస్ట్ చేయండి, ఇలా బంగ్లాదేశ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, లేదా ఇలా పాకిస్తాన్ వెళ్ళిపోదాం అనుకుంటే రైట్ రాయల్గా ఆవిడ విమానం ఎక్కించి పంపిస్తుంది. లేదు మాకు విమానం అక్కర్లేదంటే మీకు ఆ బస్సులు ఉంటాయి బార్డర్ దాకా, వెళ్ళిపోండి బస్సులో, వెళ్ళిపోయి అటు నుంచి కంచె దాటేసి బంగ్లాదేశ్కి వెళ్ళిపోండి. పాకిస్తాన్ దూరం కాబట్టి మీరు ఈస్ట్ వైపు ఉన్నారు కాబట్టి అటు మరి వెస్ట్ కాబట్టి ఫ్లైట్ ఎక్కించి పంపిస్తుంది మమతా బెనర్జీ. ఫ్లైట్స్ కూడా రిస్టోర్ అయినట్టున్నాయి. నేతాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సిగ్గుండాలి మీరు చేస్తున్న ఈ మాయదారి సొంత వ్యవహారానికి. ఏ మొహం పెట్టుకుని ఆందోళన చేస్తున్నారండి వీళ్ళందరూ? ఆవిడ బుస్రా నయం కదా, అట్లీస్ట్ ఆవిడ దేశం తరఫున ఆవిడ మాట్లాడుకుంది. ఆవిడేం మాట్లాడింది? మన జావేద్ అఖ్తర్ని నువ్వు ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటావు నువ్వు తెలీదు, నీకు పర్మనెంట్ హౌస్ లేదు, నీకెందుకు ఈ మాటలు? పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ఐఎస్ఐ మీద, పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద నువ్వు ఎందుకు మాట్లాడతావు? నసీరుద్దీన్ షాలాగా నోరు మూసుకుని కూర్చోవచ్చు కదా అని ఆవిడ వైర్లెక్స్ అయిపోయింది, మీ కేటగిరీయే. సో మీరందరూ కలిసి ఆవిడకు ఫోన్ కాల్ కొట్టండి. మీరు ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్ కానీ కరాచీ ఎయిర్పోర్ట్లో కానీ మీరు దిగంగానే, ఒకళ్ళ ఫ్లైట్స్ ఇక్కడి నుంచి లేవు కాబట్టి మీరే సింగపూర్, దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఏర్పాట్లు మీరు మమతా బెనర్జీ గారిని అడిగితే ఆవిడ చేస్తారు. ఆవిడ చాలా జనరస్ హార్ట్ ఆవిడది, అడగనోడిది పాపం. అండ్ మీరు అడగటం ఆలస్యం, అవసరమైతే బిజినెస్ క్లాస్ టికెట్ అయినా తీసుకొని మిమ్మల్ని సింగపూర్, దుబాయ్ మీదుగా పాకిస్తాన్ చేర్పించే బాధ్యత ఆవిడ భుజస్కంధాల మీద వేసుకుంటుంది మమతా బెనర్జీ గారు. సాటి మహిళ, మీ మహిళల కోరికలను ఆవిడ మన్నిస్తుంది. పాకిస్తాన్లో అమాయక ముస్లింలను చంపేస్తున్నారట. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. జరిగిన దాడులు ఎక్కడా? 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడులు జరిగినాయి. ఎవరు ఉన్నారు అందులో? మసూద్ అజర్ మేనత్తలు, మేనత్తల పిల్లలు, వాళ్ళ వేలు విడిచిన బావమరిది కొడుకులు, వీళ్ళందరూ ఉన్నారు. ఆ ముక్క ఆడే ఏడ్చాడు వాడు చెప్పుకున్న దాంట్లో. నన్ను వదిలేసి తప్పు చేశారు మోడీ అన్నాడు. తప్పు చేయాలా మోడీ? నిన్ను వదిలేసింది నీ చేత మరిన్ని తప్పులు చేయించి రికార్డు బిల్డ్ చేయడానికి అలా వదిలేసింది.
10 నిమిషాల పని. సో మీకు అక్కడ మసూద్ అజహర్ అన్నయ్య ఉన్నాడు, అలాగే అంటే మీ మీ వయసుకి తగ్గోళ్ళు వాళ్ళందరూ. అలాగే ఆస్మాతో బాధపడుతున్నాడు ఒక ఆయన. ఆయన మంచినీళ్ళు తిండి లేకపోయినా ఉంటాడు నెలల తరబడి, జస్ట్ ఆకులు అలమలు తినేసి. ఆయనకు ఆయుర్వేదం మందు కావాలి ఆస్మాకి, ఆయుర్వేదం మందు లేకపోతే మాత్రం బతకడు. హఫీజ్ సయ్యద్ ఆ అన్నయ్య ఉన్నాడు, లక్వీ అన్నయ్య ఉన్నాడు, బోళంతమంది అన్నయ్యలు ఉన్నారు మీకు అక్కడ. ఆ డిస్మాంటిల్ చేసింది ఉగ్రవాద క్యాంపుల్ని. కళ్ళు ఏమన్నా ఎగిరిపోయినాయి మీకు, ఆ కంతంతలో సులోచనాలు పెట్టుకున్నారు కదా. మీకు తోడు ఆవిడ పాకిస్తాన్ నుంచి ఆవిడ బుష్రా అన్సారీ హీరోయిన్, మీ వయసే అనుకుంటా. వెళ్ళండి ఆవిడతో టెలిఫోన్లో మాట్లాడండి, ఇలా వస్తున్నామంటే ఆవిడ ఎయిర్పోర్ట్లో ఎర్రతివాచి చేసి మీకు స్పెషల్ వెహికల్ పెట్టి, మీలాంటి దేశద్రోహులే కదా వాళ్ళకి కావాల్సింది. మీకన్నా ఆ టెర్రరిస్టులు నయం, వాళ్ళకు ఒక కాజ్ ఉంది, ఆ కాజు కోసం పనిచేస్తున్నారు, జనాలను చంపుతున్నారు, చస్తున్నారు. మీరు ఎందుకండి ఈ దేశానికి అరువు బేరం, కాకపోతే అదనపు భారం, అరువు బేరం ఎందుకు ఈ దేశానికి మీరు? మీకు తోడు మీరు వెళ్ళేప్పుడు ఖాళీగా వెళ్ళమాకండి. సాయి పల్లవి, సమంత ఇద్దరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. వాళ్ళ మీద కూడా విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. వాళ్ళకి పాకిస్తాన్ మీద విపరీతమైన ప్రేమ, అవ్యాజానురాగాలు కురిపిస్తుంటారు వాళ్ళు. ఆవిడ రాస్తారు, సమంత గారు ట్వీట్ చేస్తారు, నది తన నీళ్లు తను తాగుతుందా, లేకపోతే చెట్టు తన కాయలు పళ్ళు తను తింటుందా అని. రెండూ అవి చేయవు. సో మీరు కూడా ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్నారు కదా, ఇక్కడ రూపాయి మీకు ఎందుకు, వెళ్ళిపోండి పాకిస్తాన్. మీరందరినీ కట్టగట్టుకొని పంపించడానికి సాటి మహిళ అక్కడ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉంది. ఆవిడ పుణ్యాన మనం రోహింగ్యాలు, పాకిస్తాన్ జాతీయులు మనలో కలిసిపోయి మన ఆధార్ కార్డులు, మన రేషన్ కార్డులు, మన స్కీమ్స్ అన్నీ అనుభవిస్తూ మన జెండా మీద ఉమ్మేస్తుంటారు. వాళ్ళని చూసి వాళ్ళకి సపోర్ట్గా మీరు మాట్లాడుతున్నారు. అమాయకులు చనిపోతున్నారట. చనిపోయిన వాళ్ళలో ఒక్కడిని తీసుకొచ్చి వీడు అమాయకుడు నాడు ఫోటోస్ పెట్టి చూపించండి మీకు దమ్ము ఉంటే. మీ ఇద్దరు పేర్లు ఏంటో తెలియదు, పెద్దవాళ్ళ వయసులో మిమ్మల్ని ఇంతకు మించి అనకూడదు. ఎందుకంటే తల్లిస్థానంలో ఉన్నవాళ్ళు మీరు. మీకు దేశాన్ని గౌరవించే, భారతమాతని గౌరవించే సంప్రదాయం మీకు లేకపోయినా మాకుంది. తల్లిస్థానంలో ఉన్న మిమ్మల్ని ఇంతకు మించి అనేది ఏం లేదు. మీకు ఈ దేశం ఇష్టం లేదు, బెటర్ గెట్ అవుట్. ఈ దేశం నుంచి వెళ్ళిపోండి, ఆ టెర్రరిస్ట్ శిబిరాల్లో తలదాచుకోండి. మీలాంటి వాళ్ళని అక్కడ 4-5 లక్షల మంది మహిళలు ఉన్నారు. యువతుల దగ్గర నుంచి మధ్య వయస్కులు, చిన్నపిల్ల 12 ఏళ్ళ 13 ఏళ్ళ పిల్లలకి కడుపులు చేసి పిల్లల్ని కంటున్న ఆ దుర్మార్గపు జాతిని భుజాన వేసుకొని వస్తున్న మిమ్మల్ని ఏమనాలమ్మా? కడుపు మండిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే. ఏమనాలి? మీరు పిల్లల్ని కన్నారుగా, మీ పిల్లలు అలా ఉగ్రవాదం బాట పడితే మీరు ఊరుకుంటారా? ఇవాళ వాళ్ళ కోసం ఆందోళన చేసి మీ వయసు కాని వయసులో ఆ పోలీసుల దగ్గర నెట్టించుకుని ఆ బస్సులు ఎక్కాల్సిన దుర్గతి ఎందుకు మీకు? మీకు ఆ దేశం మీద ప్రేమ ఉంది, వెళ్ళిపోండి. మీకు నెల భరణం కూడా పంపిస్తుంది మీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇఫ్ ఎట్ ఆల్ మళ్ళీ ఎలక్ట్ అయితే మీకు అక్కడ ఇల్లు వాకిళ్ళు కూడా కట్టించిస్తుంది మళ్ళీ ఎలక్షన్స్లో ఆవిడ కనుక వస్తే. మీరు వెళ్ళేప్పుడు మర్చిపోమాకండి, నెక్స్ట్ అప్కమింగ్ ఆర్టిస్టులు ఉన్నారు అక్కడ. అంటే మీ దృష్టిలో అప్కమింగ్ ఆర్టిస్టులు వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీసే, సమంత, సాయి పల్లవి. అలాగే వీళ్ళకి మావయ్య ఉన్నాడు, ప్రకాష్ రాజ్ మావయ్య అని. ఆయన పొద్దున్న లేస్తే సిఏఏ గురించి మాట్లాడతాడు. పాకిస్తాన్లో పహల్గాంలో చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడరాని ఆయన అంటే మాట్లాడు. ఆయన కూడా తీసుకెళ్ళండి. నిజంగా మాయదారి సంత ఏడ దొరుకుతారో తెలియదు కానీ ఈ మాయదారి సంత మాత్రం అందరూ ఒకళ్ళొకళ్ళు కలుగుల దగ్గర మంట పెడితే కలుగుల్లోంచి ఎలుకలు బయటకు వచ్చినట్టు పహల్గాం దాడి తర్వాత, దాడిలో 26 మంది హిందువులు మృతి చెందిన తర్వాత వీళ్ళకి హఠాత్తుగా సెక్యులరిజం గుర్తొచ్చేసింది. సూడో సెక్యులరిస్టులు. సెక్యులరిజం అంటే వీళ్ళ దృష్టిలో హిందువులను చంపినా మాట్లాడకూడదు, పాకిస్తాన్లో ఉగ్రవాదులను అమాయకులు అంటారు. ఈ కొత్త డెఫినేషన్లు ఆక్స్ఫర్డ్ వాళ్ళకి కూడా మెయిల్ పెట్టండి, మీరు బాగా చదువుకున్నట్టున్నారు. మెయిల్ పెడితే వాళ్ళు కొత్త డెఫినేషన్ దాంట్లో రాస్తారు. వెళ్ళేప్పుడు మాత్రం మీరు ఎలాగ వెళ్ళటం ఖాయం పాకిస్తాన్కి. వెళ్ళేప్పుడు మా సమంత, మా సాయి పల్లవి, మా ప్రకాష్ రాజ్ మావయ్య వీళ్ళని కూడా తీసుకెళ్ళండి. అక్కడ మీకు బుస్రా అన్సారీ ఆవిడ మీకు స్వాగతం పలుకుతుంది.